నమస్కారం దివ్య రత్నవాణి కార్యక్రమానికి స్వాగతం. ఎటువంటి రత్నాలు మనకు అదృష్టాన్ని కలిగిస్తాయి, ఎటువంటి రత్నాలు మన జీవితాన్ని ప్రభావితం చేస్తాయి, జ్యోతిష శాస్త్రపరంగా రత్న శాస్త్రపరంగా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా మీ జాతక సమస్యల పరంగా ఏ రత్నం ధరించాలి, ఏ రత్నం మీకు అదృష్టాన్ని కలిగిస్తుందో మనకు తెలియజేయడానికి ఈ రోజు దివ్య రత్నవాణి కార్యక్రమంలో దివ్య డైమండ్స్ అధినేత జమోలజిస్ట్ దివ్య మహేంద్ర గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం దివ్య గారు. ముందుగా చెప్పండి, అసలు ఈ జెమ్స్ అంటే ఏంటి, అండ్ అదేవిధంగా రాజుల కాలంలోనే ఎక్కువ జెమ్స్ వాడేవాళ్ళు, అప్పుడే అంత పర్ఫెక్ట్ జెమ్స్ మనకి కనిపించేవి అని అంటూ ఉంటారు. ఇప్పుడంత పర్ఫెక్ట్ జెమ్స్ ఉంటున్నాయా? జెమ్ స్టోన్స్ అనేది డెఫినెట్గా మంచి క్వాలిటీ దొరుకుతుందండి. బట్ ఇక్కడ జరుగుతుంది ఏంటంటే డిమాండ్ ఎక్కువ పెరిగింది. ఇంతకుముందు అవేర్నెస్ అంత ఉండేది కాదు. ఇప్పుడు చాలా మటుకు అస్ట్రాలజికల్గా మనం చెక్ చేయించుకొని మనం కూడా జెమ్ స్టోన్స్ వేసుకోవాలి. నౌ ద సబ్జెక్ట్ ఇస్ గాట్ ఇన్ టు ద పీపుల్, ఇట్ ఇస్ గాట్ అ లాట్ ఆఫ్ అవేర్నెస్ అండ్ మెనీ పీపుల్ ఆర్ గెటింగ్ టు నో అబౌట్ ఇట్. కాబట్టి ఇప్పుడు కొంచెం డిమాండ్ అన్నది పెరిగింది. అలానే మన సైంటిఫిక్ అడ్వాన్స్మెంట్ ఆఫ్ టెక్నాలజీ బట్టి కూడా ఇప్పుడు మనకి డూప్లికేట్స్ కూడా పెరుగుతున్నాయి. ఇంత డిమాండ్ వచ్చింది కాబట్టి ఇప్పుడు డూప్లికేట్స్ అన్నవి కూడా బాగా మార్కెట్లో రన్ అవుతున్నాయి అన్నమాట. ఎస్, క్వాలిటీ ఆఫ్ ద జెమ్ స్టోన్స్ ఎర్త్ క్రస్ట్ నుంచి మంచి క్వాలిటీ దొరుకుతుంది. బట్ తర్వాత దాన్ని చాలా మటుకు ట్యాంపర్ చేసేస్తున్నారు అండ్ దాన్ని హీట్ ట్రీట్మెంట్స్ అని చెప్పేసి డిఫరెంట్గా దాన్ని ట్రీట్మెంట్స్ చేసి దానిలో ఉన్న క్వాలిటీని, ఇప్పుడు ఒక స్టోన్ ఉందండి, దాన్ని బయట ఎర్త్ క్రస్ట్ నుంచి రాగానే ఒక లాగ్ ఉందనుకోండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దే ఆర్ సర్టన్ ఇంక్లూజన్స్ ఇన్సైడ్ ఇట్, దాన్ని ఏం చేస్తున్నారు, హీట్ ట్రీట్మెంట్ చేసి ఆ ఇంక్లూజన్స్ తీసేయడం కానివ్వండి, దాంట్లో కలర్ తక్కువ ఉంటే కలర్ ఎన్హాన్స్మెంట్ చేయడం కానివ్వండి. ఇప్పుడు చాలా మటుకు ద క్వాలిటీ ఆఫ్ ద జెమ్ స్టోన్స్ ఇస్ గెటింగ్ ట్యాంపర్డ్ అ లాట్ బికాస్ ఆఫ్ ది అవేర్నెస్. మళ్ళీ అందుకని దివ్య డైమండ్స్ ఏం చెప్తుందంటే, ఎప్పుడైనా ప్లీజ్ స్ట్రెస్ ఆన్ ద ల్యాబ్ రిపోర్ట్. ఒక ల్యాబ్ రిపోర్ట్ అగైన్, ఆల్ పీస్ ఆఫ్ పేపర్స్ డోంట్ బికమ్ అ డాక్యుమెంట్. సో ప్లీజ్ స్ట్రెస్ ఆన్ దట్. ఒక ల్యాబ్ రిపోర్ట్లో అయితే మనకి వాట్ ఈస్ ద క్వాలిటీ ఆఫ్ ద జెమ్ స్టోన్ అన్నది తెలుస్తుంది అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు చెప్పిన ట్రీట్మెంట్స్ ఏవైతే జరుగున్నా దాంట్లో ఒక మెన్షనింగ్ వచ్చేస్తుంది, విచ్ అగైన్ ద కస్టమర్ విల్ నో వాట్ దే ఆర్ పర్చేసింగ్. దాన్ని బట్టి తెలుస్తుంది. ఎస్, అప్పుడున్నంత మంచి క్వాలిటీ కూడా ఇప్పుడు కూడా ఎర్త్ క్రస్ట్ నుంచి అవైలబిలిటీ ఉంది, డిమాండ్ పెరిగింది, అవేర్నెస్ పెరిగింది, అలానే జరిగే మాల్ ప్రాక్టీసెస్ కూడా పెరిగాయి. ఇప్పుడు కస్టమర్స్ అన్నది యాజ్ కన్జ్యూమర్స్ మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే జెమ్ స్టోన్స్ న్యాచురల్ పెట్టుకుంటే మంచి ఎఫెక్ట్ ఉందని తెలుసు. అలానే ఇలాంటి డూప్లికేట్స్ కానివ్వండి, ట్రీటెడ్ కానివ్వండి, సింథటిక్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్రీట్మెంట్స్ చేస్తున్నాము, ఇలాంటివి పెట్టుకుంటే దానికి తగ్గ ఇల్ ఎఫెక్ట్స్ కూడా ఉన్నాయి. స్కిన్ రియాక్షన్స్ చాలా మటుకు ఇలాంటివి ఉంటాయి. కాబట్టి యాజ్ అ కస్టమర్ మీరు చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుందన్నమాట. అయితే దివ్య గారు, ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తే ల్యాబ్ రిపోర్ట్ ని ఎక్కువ స్ట్రెస్ చేస్తున్నారు. ఈ ల్యాబ్ రిపోర్ట్ అంటే ఏంటి, అందులో మీరు ఏం మెన్షన్ చేస్తారు? దివ్య డైమండ్స్ డే 1 నుంచి ఒకటేనండి, వీ హ్యావ్ బిన్ స్ట్రెస్సింగ్ అండ్ క్రియేటింగ్ అన్ అవేర్నెస్ అమంగ్ పీపుల్ అబౌట్ ల్యాబ్ రిపోర్ట్. మార్కెట్లో ఇన్ని డూప్లికేట్స్ ఉన్నాయి, మార్కెట్ ఇస్ ఫ్లడ్డెడ్ విత్ డూప్లికేట్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డూప్లికేట్స్. ఎర్లియర్ ఒక 40 years బ్యాక్ ఓన్లీ ప్లాస్టిక్స్, ఓన్లీ గ్లాస్ ఉండేవి, ఇప్పుడు అలా లేదు. ఇప్పుడు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డూప్లికేట్స్ వచ్చేసి వేరిన్ మాకు యాజ్ ట్రైన్డ్ జెమాలజిస్ట్ మాకు కూడా ఒక 20 to 30 minutes పడుతుంది ఒక ల్యాబ్లో ఒక జెమ్ స్టోన్ వస్తే, అది న్యాచురల్ సింథటిక్ అని తెలిసి అంత అడ్వాన్స్మెంట్ ఆఫ్ టెక్నాలజీ ఉంది. కాబట్టి ల్యాబ్ రిపోర్ట్ ఇస్ ద ఓన్లీ డాక్యుమెంట్ which will tell the customer, it determines what it is. దాని క్వాలిటీ కానివ్వండి, దాంట్లో వచ్చిన ట్రీట్మెంట్స్ కానివ్వండి, అసలు అది న్యాచురలా డూప్లికేటా, దాంట్లో ఎలాంటి సెట్ ఆఫ్ ఇంక్లూజన్స్ ఉన్నాయి. ల్యాబ్ రిపోర్టే దాని డిఎన్ఏ అనుకోండి. ఇప్పుడు ఒక ల్యాబ్ రిపోర్ట్ ఓన్లీ విల్ టెల్ వాట్ ద జెమ్ స్టోన్ ఇస్. బికాస్ అందరికీ ఈ సబ్జెక్ట్ మీద అవేర్నెస్ ఉండదు, ఎవ్రీబడి ఆర్ మాస్టర్స్ ఇన్ వన్ పర్టికులర్ సబ్జెక్ట్. కాబట్టి ఇట్స్ నాట్ ఈజీ ఫర్ ఎవ్రీబడి టు అండర్స్టాండ్ అండ్ జడ్జ్ వాట్ దే ఆర్ పర్చేసింగ్. సో అలాంటప్పుడు వాట్ దే హ్యావ్ టు బిలీవ్, వాట్ దే హ్యావ్ టు బేస్ అండ్ పర్చేస్ ద జెమ్ స్టోన్, ఓన్లీ అ ల్యాబ్ రిపోర్ట్. దానికి దివ్య డైమండ్స్ డే 1 నుంచి క్రియేట్ చేసిందే ఇదండి. Take a gemstone, diamond, anything you buy, take a lab report. Lab report చాలా ఇంపార్టెంట్. బికాస్ ఒక న్యాచురల్ ఒక 100 rupees అయితే డూప్లికేట్ మనకు 1 rupee ఉంది. ఇంత ప్రైస్ వ్యత్యాసం ఉంది. మనం ఒకవేళ డూప్లికేట్ పెట్టుకుంటే మనం ఏదో ఒక బెనిఫిట్, ఒక మంచి గుడ్ ఎఫెక్ట్ కోసం పెట్టుకుంటున్నాము, విచ్ వీ విల్ నాట్ గెట్. సో ఆల్ దీస్ ఆర్ ప్రోన్ టు ఇట్. ఎవ్రీబడీస్ మనీ ఈజ్ ఇంపార్టెంట్. Money is a very big important factor. So why will you want to purchase a duplicate at a natural price?
దానివల్ల మేము ఎప్పుడు కూడా ల్యాబ్ రిపోర్ట్ మీద స్ట్రెస్ చేయడం జరుగుతుంది. ఒకసారి దివ్య డైమండ్స్కి వచ్చినట్టయితే యూ విల్ నో వాట్ వరల్డ్ క్లాస్ ఒథెంటికేటెడ్ ల్యాబ్ రిపోర్ట్ లుక్స్ లైక్, హౌ ఇట్ బికమ్స్ అ డాక్యుమెంట్. ఒక జెమ్ స్టోన్ మీద ఎన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టెస్ట్ కండక్ట్ చేస్తాం, తర్వాతే మేము డిటర్మైన్ చేస్తాం అది న్యాచురలా, సింథటికా, హీటెడా, ట్రీటెడా, ఎలాంటి ట్రీట్మెంట్ జరిగింది దీంట్లో, ఎవ్రీథింగ్. The quality of the gemstone will be mentioned through a certificate. అది మీరు తెలుసుకోవాలి కాబట్టి, అది తెలుసుకుని మనం పెట్టుకుంటే చాలా మంచిది కాబట్టి. అయితే దివ్య గారు, ఇప్పుడు మీరు ల్యాబ్ రిపోర్ట్ కావాలి అంటున్నారు, క్వాలిటీ ఉండాలి అని అంటున్నారు. అండ్ ఈ మధ్య కాలంలో చూసినట్టయితే ఇంతకు ముందుతో పోల్చుకుంటే ఈ మధ్య కాలంలో అవేర్నెస్ పెరిగింది అండ్ జెమ్ స్టోన్స్ పెట్టుకోవడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ కూడా చూపిస్తూ ఉన్నారు. అయితే ఇదంతా ఎక్స్పెన్సివ్ అంటారు? ఎందుకంటే అన్ని రకరకాల వాళ్ళు పెట్టుకుని, అంటే మిడిల్ క్లాస్ దగ్గర నుంచి ప్రతి ఒక్కళ్ళకి ఆ ఇంట్రెస్ట్ ఉంటుంది, పెట్టుకోవాలి అని అనిపిస్తుంది. ఎంత ఎక్స్పెన్సివ్ అంటారా? లేదండి, మన ఎర్త్ నుంచి అన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్వాలిటీస్ వస్తున్నాయి. ఇట్ ఈస్ డెఫినెట్లీ నాట్ అంటే నాట్ రీచబుల్ టు ఎవ్రీబడి అన్నట్టయితే కాదు. అఫ్ కోర్స్ బెస్ట్ ఆఫ్ బెస్ట్ వరల్డ్ క్లాస్ పీసెస్ ఉన్నాయి, అంటే వన్ ఇన్ ద వరల్డ్ పీసెస్ ఉన్నాయి. అవి ఆ క్వాలిటీ వేరు, ఆ ఎక్స్పెన్సివ్నెస్ వేరు. బట్ అదర్వైజ్ ఒక నార్మల్ రేంజ్ ఆఫ్ క్వాలిటీ ఈస్ డెఫినెట్లీ అవైలబుల్. ఎనీబడి అండ్ ఎవ్రీబడి కెన్ వేర్ ఇట్. ఇట్ ఈస్ కన్వీనియంట్ ఫర్ ఎవ్రీబడీస్ పాకెట్ అండి. డెఫినెట్లీ మనం not looking at a very superior quality, manam oka medium range quality kuda teesukochu, which is very convenient for everybody. It is definitely not very expensive. ee maata koncham market lo undi. Natural aithe koncham expensive untai, but it is not very expensive. It is comfortable and friendly to everybody's pocket, that we can assure. In the vitamins we have all the qualities andi, basic nunchi start ayyi we have the premium quality also. Wherever and however convenient you can pick it up. అయితే ల్యాబ్ గ్రోన్ డైమండ్స్ అని వింటూ ఉన్నాం, ఇది ఆస్ట్రాలజికల్ గా వాడుతున్నారంటారు? లేదండి, ల్యాబ్ గ్రోన్ కానివ్వండి, సింథెటిక్, కల్చర్డ్, మ్యాన్ మేడ్, ఇట్స్ ద సేమ్ నేమ్ వీఆర్ లుకింగ్ అట్. ఎస్, ల్యాబ్ గ్రోన్ డైమండ్స్ ఇప్పుడు మార్కెట్లో ప్యారలల్ మార్కెట్ లాగా స్టార్ట్ అవుతోంది. బట్ దట్ ఈస్ ఓన్లీ ఎఫెక్టెడ్ ద జ్యువెలరీ మార్కెట్ అండి. అస్ట్రాలజికల్లీ నథింగ్ ల్యాబ్ గ్రోన్, nothing synthetic will work. Astrologically this is not to be worn, this is not worn also. Anybody, ఇది జ్యువెలరీ మార్కెట్ లో బాగా ఇంపాక్ట్ అయ్యింది. yes, lab grown diamonds are widely used in the jewelry market, but astrologically it is not going to give you any impact. It is not natural. అయితేనే ఆ ప్రాపర్టీస్, ఆ హీలింగ్ కెపాసిటీస్, ఆ ఎనర్జీస్ ట్రాప్ అయి ఉంటాయి కాబట్టి మనకు బెనిఫిట్ అనేది ఉంటుంది. whereas a lab grown is nothing but man made, సింథటిక్ డైమండ్ మనం ఇంకా కొంచెం పాలిష్డ్గా ల్యాబ్ గ్రోన్ అని అంటున్నాము. సో దట్ ఈస్ నాట్ అస్ట్రాలజికల్లీ ఎఫెక్టివ్ ఆర్ వోర్న్. అయితే దివ్య గారు, ఇది అందరిలో మాక్సిమం వచ్చే డౌట్, లైక్ అందరూ ఏమంటారు, నార్మల్గా మీరు ఏం చెప్తా ఉంటారు, అన్ని రత్నాలు అందరూ పెట్టుకోకూడదు, జాతక పరంగా కొన్ని ఉంటాయి, వాటిని బట్టే పెట్టుకోవాలి అని అంటూ ఉంటారు. బట్ నవరత్నాల విషయానికి వస్తే మాత్రం ఎవరైనా పెట్టుకోవచ్చు అని అంటారు. నిజంగానే ఎవరైనా పెట్టుకోవచ్చు అంటారా? ఎందుకు అలా పెట్టుకోవాలి, ఎవరైనా ఎందుకు పెట్టుకోవచ్చు? నవరత్నాలు ఎవరైనా పెట్టుకోవచ్చు అని ఉందండి. ఎస్, బికాస్ నవరత్నాల్లో మేము యూస్ చేసే సైజ్ ఆఫ్ ద జెమ్ స్టోన్స్ అనేది చాలా చిన్నగా ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు సింగిల్ పీస్ ఎమరల్డ్ పెట్టుకుంటున్నారు, సింగిల్ పీస్ రూబీ పెట్టుకుంటున్నారు అనుకోండి, యూ షుడ్ వేర్ 3 to 4 carats. అదే మనము నవరత్నాల్లో చూసుకున్నట్టయితే ఇట్స్ 10 to 20 cents, ఆల్మోస్ట్ 1% ఆఫ్ వాట్ వీఆర్ యాక్చువల్లీ పుట్టింగ్ ఇట్. దానికోసం అంత చిన్న వెయిట్స్ పెట్టుకుంటాం కాబట్టి దట్ విల్ నాట్ హ్యావ్ ఎనీ ఇల్ ఎఫెక్ట్స్ ఆర్ బ్యాడ్ ఎఫెక్ట్స్ ఆన్ ఎనీబడి. కాబట్టి నవరత్నాలు అందరికీ సూటబుల్, ఎవ్రీబడి కెన్ వేర్. ఓకే, అంటే నవరత్నాలు అని అంటే దాంట్లో పొజిషన్స్ కూడా ఉంటాయి, లైక్ అన్ని ఒక మేనర్ లో ఇట్లా పెట్టేసి ఉంచుతారు, దానికి కూడా ఒక లెక్క ఉంటుంది, క్యాలిక్యులేషన్స్ ఉంటాయి. అబ్సల్యూట్లీ, మన సోలార్ సిస్టమ్ ఎలా అయితే అరేంజ్మెంట్ ఉంటుందో నవరత్నాల్లో కూడా అదే అరేంజ్మెంట్ తోటి అలా చెయ్యాలి, అలానే వేసుకోవాలి. ఎందుకు అని అంటే ఇక్కడ మాక్సిమం ఏంటంటే ఎక్కడ పడితే అక్కడ నవరత్నాలు అంటే అన్ని స్టోన్స్ నవరత్నాలు కలిపి ఉన్నది పెట్టుకోవాలి, బట్ దానికి ఒక లెక్క ఉంటది అనేది చాలా మంది తెలియదు. అదే అందుకే అడుగుతున్నాను. ఎస్, అబ్సల్యూట్లీ, దాని పొజిషనింగ్ చాలా ఇంపార్టెంట్ అండి. దాని పొజిషనింగ్ ని బట్టే మనకి ఎఫెక్ట్ అన్నది ఉంటుంది. సో వెన్ ఎవర్ యూర్ టేకింగ్ నవరత్నాలు ఎక్కడ కొన్నా కూడా ప్లీజ్ కీప్ ఇన్ మైండ్ దట్ దెర్ ఇస్ అ పర్టికులర్ పొజిషన్ టు ఇట్, దెర్ ఇస్ అ పర్టికులర్ weight that you have to wear. So always keep in mind when you're purchasing నవరత్నాలు. And rest assured, ఎవరైనా పెట్టుకుంటున్నారు ఈ మధ్య, అండ్ కొంతమంది అస్ట్రాలజర్స్ తో నేను అడగడం జరిగింది, వాళ్ళు కూడా సజెస్ట్ చేస్తున్నారు నవరత్నాలు ఎవరైనా పెట్టుకోవచ్చు అని. అయితే డైమండ్స్ విషయానికి వస్తే చాలా క్రేజ్ ఉంటుంది, చాలా మంది ఇష్టపడుతూ ఉంటారు, కొనేస్తూ ఉంటారు. డైమండ్ మనకు ఒక స్టోన్ లాగా కనిపిస్తుంది, ఇది డైమండే అనుకుంటాము, పర్ఫెక్ట్ డైమండా కాదా అన్నది మాత్రం తెలుసుకోలేరు. బట్ అది మెరుస్తూ ఉంటుంది, డైమండ్ లానే ఉంటుంది, వాళ్ళంతా క్యాలిక్యులేట్ చేసి ఓకే ఇది డైమండే పక్కగా. అలాంటి విషయంలో డైమండ్ కొనే విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది? Diamond is the most expensive mineral that is
అవైలబుల్ ఆన్ ఎర్త్ అండి. సో డెఫినెట్లీ డైమండ్ ఇస్ ఎక్స్పెన్సివ్. దాంట్లో 12 డిఫరెంట్ క్వాలిటీస్ ఉంటాయి. అగైన్ ల్యాబ్ రిపోర్ట్ అన్నది ఇక్కడ మళ్ళీ దాని ఇంపార్టెన్స్ కనిపిస్తూ ఉంటుంది. ఒక డైమండ్ మీద 56 to 57 ఫ్యాసెట్స్ ఉంటాయి. దాంట్లో డిఫరెంట్ క్వాలిటీస్ ఉంటాయి. 12 డిఫరెంట్ క్వాలిటీస్ ఉంటాయి అన్నమాట. సో మళ్ళీ ఇక్కడ కూడా ఒక ల్యాబ్ రిపోర్ట్ తోటి మీరు కొంటే దానికి ఇన్ని క్వాలిటీస్ ఉన్నాయి కాబట్టి ఒక 4th 5th క్వాలిటీ విఎస్ నుంచి మనకు బ్లాక్ స్పాట్స్ అనేది స్టార్ట్ అవుతాయి డైమండ్లో, విచ్ ఇస్ నాట్ అగైన్ అస్ట్రాలజికలీ ఓన్. సో మనం కొంచెం ప్రీమియం క్వాలిటీ తీసుకున్నట్టయితే బ్లాక్ స్పాట్స్ జనరల్గా ఏ అస్ట్రాలజర్ చెప్పినా డైమండ్ విత్ బ్లాక్ స్పాట్స్ ఇస్ నాట్ అట్ ఆల్ అడ్వైజబుల్ అస్ట్రాలజికల్గా అని అంటారు. సో మీరు అస్ట్రాలజికల్గా పెట్టుకున్నట్టయితే ప్రీమియం క్వాలిటీనే చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. జ్యువెలరీ పర్పస్ తీసుకున్నట్టయితే అకార్డింగ్ టు యువర్ బడ్జెట్, బికాస్ ద లోవర్ ద క్వాలిటీ లోవర్ ద ప్రైస్, దానికి తగ్గట్టే మీరు తీసుకోవచ్చు. మళ్ళీ ఇక్కడ కూడా నేను ముందు చెప్పినట్టు ల్యాబ్ రిపోర్ట్దే ఎంఫసిస్ వస్తుంది, ఎందుకంటే దట్ ఈస్ అగైన్ దట్ విల్ ఓన్లీ టెల్ యూ వాట్ ద డైమండ్ ఇస్, విచ్ క్వాలిటీ, విచ్ కలర్, వాట్ ఈస్ ద కట్, దాంట్లో మళ్ళీ ఏమేమి ఉన్నాయి, ఇన్ని పారామీటర్స్, దాని వెయిట్ ఎంత, ఇన్ని పారామీటర్స్ మనకి ల్యాబ్ రిపోర్ట్లోనే తెలుస్తాయి. సో అగైన్ వీఆర్ కమింగ్ బ్యాక్ టు ల్యాబ్ రిపోర్ట్. దాన్ని బట్టి మనం మంచి క్వాలిటీ తీసుకున్నట్టయితే వి విల్ గెట్ అ గుడ్ డైమండ్. యా, డైమండ్ ఇస్ అది కూడా మళ్ళీ అస్ట్రాలజికల్గా ఎవరైనా చూసి పెట్టుకుంటే మంచిదే. అండ్ బట్ నౌ డేస్ ఎంగేజ్మెంట్ రింగ్స్ అని చెప్పేసి చాలా మంది దే ఆర్ గోయింగ్ ఫర్ డైమండ్స్. యా, డైమండ్ దాని డిమాండ్ ఎవర్ గ్రీన్ అండి. యా, అయితే చాలా వరకు జాతకాన్ని బట్టి ఏదో ఒక రత్నం ధరిస్తారు అండ్ కొన్ని ఇయర్స్గా పెట్టిన, అసలు అలా రత్నాన్ని ధరించిన తర్వాత ఎన్ని ఇయర్స్ వరకు పెట్టుకోవచ్చు అంటారు, అది అలా ఉంచుకోవచ్చు అంటారా లైఫ్ లాంగ్? ఇప్పుడు జాతకాన్ని చెప్పే వాళ్ళది టూ టైప్స్ ఉంటారండి. ఒకటి లైఫ్ లాంగ్ జెమ్ స్టోన్ చెప్పే వాళ్ళు ఉంటారు, బేస్డ్ ఆన్ పర్టికులర్ దశ, మన పీరియడ్ ఏంటి ఇప్పుడు దాన్ని బట్టి చెప్పేవాళ్ళు ఉంటారు. సో ఐ విల్ సజెస్ట్ వెన్ ఎవర్ యువర్ ఆస్కింగ్ ఎనీ అస్ట్రాలజర్, మీరు లైఫ్ టైం పెట్టుకునే జెమ్ స్టోన్స్ ఏంటి అని అడిగి పెట్టుకోండి. దాన్ని మన అస్ట్రాలజీ ప్రకారము వాట్ ఆర్ లైఫ్ టైమ్ జెమ్ స్టోన్స్ అవి పెట్టుకున్నట్టయితే యూ కెన్ కంటిన్యూ దోస్ జెమ్ స్టోన్స్ లైఫ్ లాంగ్. కొంతమంది అస్ట్రాలజర్స్ ప్రాక్టీస్ ఎలా ఉంటుందంటేనండి, పర్టికులర్ దశ దాన్ని బట్టి పెడతారనమాట. దట్ డిపెండ్స్ ఆన్ ఇండివిజువల్ హారోస్కోప్. సో వాట్ ఇన్ దివ్యా డైమండ్స్ వీ ఫాలో ఇస్ లైఫ్ టైమ్ జెమ్ స్టోన్స్నే ఫాలో అవుతాము, సో దట్ ఇట్ ఇస్ వన్ టైమ్ యూ వేర్ ఇట్ అండ్ ఇట్ ఇస్ నాట్ కీప్ ఆన్ చేంజింగ్ అన్నది ఉండకుండా. యా, 2 different types అయితే ఇప్పుడు మార్కెట్లో ఉన్నారండి. అస్ట్రాలజర్స్ 2 types కూడా అడ్వైస్ చేస్తున్నారు. సమ్ దే అడ్వైజ్ ఇట్ ఫర్ పర్టికులర్ పీరియడ్ ఆఫ్ టైమ్, సమ్ దే ఆర్ అడ్వైజింగ్ ఫర్ లైఫ్ టైమ్. దట్ డిపెండ్స్ అపాన్ ది అస్ట్రాలజర్ అండ్ దట్ పర్టికులర్ హారోస్కోప్. యా, జెమ్ స్టోన్స్ ధరించాలి అని ఇంతకు ముందుకి ఇప్పుడుకి ఎంత అవేర్నెస్ వచ్చిందో, ఎంత ఇంట్రెస్ట్ పెరిగిందో, అండ్ జెమాలజీ చెయ్యాలి అనేది అవేర్నెస్ వచ్చింది, అండ్ ఇది చేస్తే బాగుంటుంది, ఫ్యూచర్లో కూడా మంచి మంచి అవకాశాలు ఉంటాయి అని కూడా జెమాలజీ చేసేవాళ్ళు ఈ మధ్య కాలంలో కొంచెం ఎక్కువయ్యారు. ఇలా జెమాలజీ చేద్దాం అని అనుకునే వాళ్ళకి మీరేం సజెషన్స్ ఇస్తారు? దివ్యా డైమండ్స్లో మాది ఇన్స్టిట్యూట్ ఉందండి, మహేంద్రాస్ ఇంటర్నేషనల్ జెమలాజికల్ ఇన్స్టిట్యూట్ అని. ఎస్, వీఆర్ ఆఫరింగ్ జెమాలజీ అండ్ డైమండ్ గ్రేడింగ్ కోర్సెస్ ఉంటాయి. సో ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది అండ్ ఇట్ ఈస్ గోయింగ్ ఆన్. ఎనీబడి ఇంట్రెస్టెడ్ కెన్ ఆప్ట్ ఫ్రమ్ సెప్టెంబర్ ఆన్వర్డ్స్ పర్ బ్యాచ్ అని ఉంటుంది. సో ఒక్కొక్క బ్యాచ్ వచ్చేసి 1 month నుంచి 4 months వరకు డ్యూరేషన్ ఉంటుంది. సో ఎనీబడి ఇంట్రెస్టెడ్ కెన్ కమ్ టు దివ్యా డైమండ్స్ అండ్ ఫైండ్ అవుట్ ద డీటెయిల్స్. అయితే కోర్స్ ఉంటుంది అని అంటున్నారు, అయితే దీనికి ఏమైనా సర్టిఫికేషన్ ఉంటుందా? ఎస్, అబ్సల్యూట్లీ ఒక ప్రాపర్ సర్టిఫికేషన్ అనేది ఇస్తాము, దట్ యూ హ్యావ్ కంప్లీటెడ్ సో అండ్ సో కోర్స్ అండ్ ఇంత డ్యూరేషన్లో అండ్ వాట్ వాజ్ యువర్ మార్క్స్ లిస్ట్ అని కూడా మేము మెన్షన్ చేయడం జరుగుతుంది. అండ్ ఆల్సో ఈ కోర్స్ చేయడం కన్నా చాలా మటుకు ఎక్స్పీరియన్స్ గెయిన్ చేయాల్సి ఉంటుంది. యూ విల్ హ్యావ్ టు వర్క్ యాజ్ అన్ ఇంటర్న్ ఇన్ డిఫరెంట్ కంపెనీస్, దెన్ యూ విల్ గెయిన్ అ లాట్ ఆఫ్ మార్కెట్ నాలెడ్జ్ అనేది మనకు వస్తుందన్నమాట. అయితే దివ్య గారు చెప్పండి, జ్యువెలరీ షాప్స్ లో కూడా మనకి జెమ్ స్టోన్స్ అవైలబుల్ గా ఉంటాయి, అండ్ ఇక్కడ విషయానికి వస్తే జ్యువెలరీ షాప్స్ లో ఇచ్చే జెమ్ స్టోన్స్ కి దివ్యాలో ఇచ్చే జెమ్ స్టోన్స్ కి డిఫరెన్స్ ఏంటి? చాలా చోట్ల జెమ్స్ని అమ్మడం జరుగుతుందండి. మేము ఒకటే, వీఆర్ ఎంఫసైజింగ్ ఓన్లీ ఆన్ వన్ థింగ్, ద న్యాచురాలిటీ పార్ట్ ఒకటి, క్వాలిటీ ఆఫ్ ద జెమ్ స్టోన్. ఇవి మళ్ళీ మనకి ఎలా తెలుస్తాయి? ఇప్పుడు ఒక ప్రాపర్ ల్యాబ్ రిపోర్ట్ని మీరు ఎంఫసైజ్ చేస్తే జ్యువెలరీ షాప్స్లో మీరు దొరికే జెమ్ స్టోన్స్కి ఇప్పుడు ఏ బేసిస్ పైన వాళ్ళు ల్యాబ్ రిపోర్ట్ ఇస్తున్నారు? వేర్ ఇస్ దట్ ల్యాబ్ రిపోర్ట్ ఫ్రమ్? ఇస్ ద ల్యాబ్ రికగ్నైజ్డ్ బై ద గవర్నమెంట్? ఇప్పుడు ఒక చిన్న ఎక్విప్మెంట్ పెట్టుకున్న దాని ల్యాబ్ అని నేను ఐ కెనాట్ సే దట్ కదా. సో ఇప్పుడు మార్కెట్లో మేము క్రియేట్ చేసిన అవేర్నెస్కి అందరూ ల్యాబ్స్ అని స్టార్ట్ అయ్యాయండి. నేను ఒకటే చెప్తాను, యాజ్ కస్టమర్స్, యాజ్ కన్జ్యూమర్స్ మీరు ఒకటే మైండ్లో పెట్టుకోండి, ఆన్ వాట్ బేసిస్ దే ఆర్ ఇష్యూయింగ్ అ ల్యాబ్ రిపోర్ట్. ఆ ల్యాబ్ రిపోర్ట్ ఇప్పుడు రేపటి తేడా అది తప్పు అని తెలిసిన రోజు హౌ కెన్ యూ గెట్ యువర్ మనీ బ్యాక్? నాట్ ఎవ్రీ పీస్ ఆఫ్ పేపర్ బికమ్స్ అ డాక్యుమెంట్ కాబట్టి నాట్ ఎవ్రీబడి హూ ఇష్యూ సర్టిఫికేట్స్ అది ఒథెంటిక్ సర్టిఫికేషన్ కాదు అని నేను అంటున్నాను.
సో మనం ల్యాబ్ రిపోర్ట్ కరెక్ట్గా తీసుకున్నట్టయితే ఎక్కడి నుంచి తీసుకుంటున్నామో, ఇప్పుడు ఒక ల్యాబ్ అది గవర్నమెంట్ అప్రూవ్డ్ ల్యాబా, దాంట్లో ఎన్ని సెట్ ఆఫ్ ఎక్విప్మెంట్స్ ఉన్నాయి. ఇప్పుడు ఒక వరల్డ్ క్లాస్ ఒథెంటికేటెడ్ ల్యాబ్ రిపోర్ట్లో 12 to 13 టెస్ట్ కండక్ట్ చేసి అది మెన్షన్ చేయాలి, అప్పుడే అది ప్రాపర్ ల్యాబ్ రిపోర్ట్ అవుతుంది. ఇప్పుడు మీరు బయట మార్కెట్లో మీరు అన్నట్టు చూసినట్టయితే చాలా మటుకు మా దగ్గరికి టెస్టింగ్కి వస్తారండి. వీ హ్యావ్ అ ల్యాబ్, వీ టెస్ట్ అవుట్ సైడ్ జెమ్ స్టోన్స్ కాబట్టి అందరూ ఈ చిన్న లామినేటెడ్ ATM కార్డ్ సైజ్ తీసుకుని వస్తున్నారు. దే సే దట్ ఈస్ అ ల్యాబ్ రిపోర్ట్. నో, దట్ ఈస్ నాట్ అ ల్యాబ్ రిపోర్ట్. దాంట్లో 4-5 మెన్షనింగ్ మాత్రమే ఉంటాయి, 4-5 పారామీటర్స్ మెన్షనింగ్ మాత్రమే ఉంటాయి. హౌ ఇస్ ఇట్ అ ల్యాబ్ రిపోర్ట్? ఒక స్టోన్ మీద 12 to 13 టెస్ట్ కండక్ట్ చేస్తేనే దాన్ని ల్యాబ్ రిపోర్ట్ అంటాం. ఎందుకంటే 13th టెస్ట్లోనే తెలుస్తుంది అది న్యాచురల్ డూప్లికేట్ అని. మరి మీరు 4-5 టెస్ట్ కండక్ట్ చేసేది న్యాచురల్ అంటే అది ఎలా నమ్మగలం? సో దీస్ ఆర్ ద పారామీటర్స్ అనమాట. సర్టిఫికెట్ ఇస్తున్నారంటే విచ్ బాడీ ఈజ్ ఇష్యూయింగ్ ద సర్టిఫికెట్, ఇస్ ఇట్ గవర్నమెంట్ రికగ్నైజ్డ్, హూ ఈజ్ సైనింగ్ ఇన్ ద సర్టిఫికెట్, ఈజ్ ఈ క్వాలిఫైడ్, వాట్ ఇస్ హిస్ క్వాలిఫికేషన్. ఈ పాయింట్స్ మీరు మైండ్లో పెట్టుకున్నట్టయితే ఎక్కడైనా తీసుకోవచ్చు. నాట్ నెసెసరీ అని మేము ఇక్కడే కొనాలని చెప్పట్లేదు. వీఆర్ ప్రొవైడింగ్ awareness and knowledge అండి, so that people will not get cheated. Yes, when you come to Divya Diamonds, you are rest assured. అది మేము మళ్ళీ అది కూడా చెప్తున్నాము. మీరు వచ్చినట్టయితే మీకు క్లారిటీ ఉంటుంది. వాట్ యూర్ టేకింగ్ విల్ గైడ్ యూ త్రూ వాట్ ఆర్ ద పారామీటర్స్, ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ఏంటి, ఎలా ఉంటుందని మేము చెప్పడం జరుగుతుంది. ఎస్. అయితే దివ్య గారు, చాలా వరకు ఏంటంటే ఆస్ట్రాలజిస్ట్ దగ్గరికి వెళ్ళడం వేరు, నార్మల్గా కూడా రకరకాల ప్లేసెస్లో వాళ్ళకి తెలిసిన వాళ్ళ దగ్గర ఎలాగా జాతకాలు చెప్పించుకొని దాన్ని బట్టి వాళ్ళు ఒక స్టోన్ సజెస్ట్ చేస్తే దాన్ని పెట్టుకొని ఉంటూ ఉంటారు. అది ఎంతవరకు వర్కౌట్ అవుతుందంటారు? ఇప్పుడు చాలామంది మంచి అస్ట్రాలజర్స్ ఉన్నారండి. వీ హ్యావ్ అ లాట్ ఆఫ్ రెవరెన్స్ అండ్ రెస్పెక్ట్ టు దిస్ సబ్జెక్ట్ అండ్ వెరీ గుడ్ అస్ట్రాలజర్స్. బట్ అలానే దే ఆర్ సమ్ సెక్ట్ ఆఫ్ అస్ట్రాలజర్స్ హూ ఆర్ కమర్షియలైజింగ్ ద సబ్జెక్ట్. వాళ్ళే జెమ్ స్టోన్స్ ఇవ్వడం కానివ్వండి, వాళ్ళకు నచ్చినట్టు చెప్పడం కానివ్వండి. సో మనం అస్ట్రాలజర్ చూస్ చేసుకోవడం కూడా కొంచెం అది చాలా కేర్ఫుల్గా చేయాల్సిన పాయింట్ అది. ఎందుకంటే వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి మనం జెమ్ స్టోన్ తీసుకుంటున్నాం. ఇప్పుడు మనం అస్ట్రాలజర్ కరెక్ట్ అయిన జెమ్ స్టోన్ చెప్పకపోయినా మనం న్యాచురల్ జెమ్ స్టోన్ పెట్టుకున్నా మనకు మంచి ఎఫెక్ట్ ఉండదు. సో మనం చూస్ చేసుకునే అస్ట్రాలజర్ కూడా చాలా మంచి సబ్జెక్ట్ మీద హోల్డ్ ఉన్న అస్ట్రాలజర్ అయితే బాగుంటుంది. ఇప్పుడు దివ్య డైమండ్స్లో అయితే వీ హ్యావ్ ఆల్ PhD హోల్డర్స్ అండి. MA అస్ట్రాలజీ చేసిన వాళ్ళు ఉన్నారు, PhD చేసిన వాళ్ళు ఉన్నారు, చాలా ఎక్స్పీరియన్స్డ్ వాళ్ళు ఉన్నారు. బయట మీరు అలాంటి వాళ్ళు ఎవరైనా దొరికినా ఆప్ట్ ఫర్ ఎడ్యుకేటెడ్ అస్ట్రాలజర్స్ రాదర్ దాన్ ఎనీబడి హూ ఇస్ టెలింగ్ అస్ట్రాలజీ. సో అప్పుడు మనకు కరెక్ట్గా అనాలిసిస్ జరుగుతుంది, మన హారోస్కోప్ అనాలిసిస్ కరెక్ట్గా జరగడం జరుగుతుంది. మనకు అలానే ఏ జెమ్ స్టోన్ పెట్టుకోవాలన్నది కూడా వాళ్ళు కరెక్ట్ అనాలిసిస్ చేసి కరెక్ట్ అడ్వైస్ ఇవ్వడం జరుగుతుంది. ఓకే. అయితే ఇప్పుడు ఒక ఆస్ట్రాలజర్ ఏదో ఒక స్టోన్ చెప్తారు, వాళ్ళకి అది పడదు, ఎంత ఎఫెక్ట్ చూపిస్తుంది అలాంటివి? లేదండి, వెన్ జెమ్ స్టోన్ అది సూట్ అవ్వకపోతే మాత్రం అడ్వర్స్ ఎఫెక్ట్స్ ఉంటాయి. దట్ ఈస్ ద రీజన్ మనం చాలా కేర్ఫుల్గా అస్ట్రాలజర్ని చూస్ చేసుకునేటప్పుడు చాలా కేర్ఫుల్గా చూస్ చేసుకున్నట్టయితే మనకి అనాలిసిస్ అన్నది సరిగ్గా జరుగుతుంది, అడ్వైస్ కూడా సరిగ్గా జరుగుతుంది. కరెక్ట్ అడ్వైజ్ చేయకపోతే మాత్రం అడ్వర్స్ ఎఫెక్ట్స్ అయితే ఉంటాయండి. న్యాచురల్ జెమ్ స్టోన్స్కి పాజిటివ్ ఎఫెక్ట్స్ ఉంటాయి, నెగిటివ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. కాబట్టి వెనెవర్ యు ఆర్ చూసింగ్ అన్ అస్ట్రాలజర్ అది చాలా జాగ్రత్తగా చేయాల్సిన ఫస్ట్ స్టెప్ అదే. అయితే ఒక జెమ్ స్టోన్ మనం పర్చేస్ చేసాం, తీసుకున్నాం, ఒక పర్ఫెక్ట్ జెమ్ స్టోన్ మనం తీసుకున్నాం, దానికి పర్టికులర్గా ఒక డే కానీ, అంటే ఆ స్టోన్ని బట్టి ఒక డే కానీ ఈ టైంలో పెట్టుకోవాలి, ఆర్ ఈ హ్యాండ్కి ఈ ఫింగర్కి పెట్టుకోవాలి, ఇలాంటివి ఏమన్నా ఉంటాయంటారు? అబ్సల్యూట్లీ, ఇవి చాలా ఇంపార్టెంట్ రూల్స్ అండి. ఇవి ప్రతి జెమ్ స్టోన్కి ఒక పర్టికులర్ ఫింగర్ అని ఉంటుంది, ఒక పర్టికులర్ టైం అని ఉంటుంది, వేరింగ్ టైం ఉంటుంది. అవన్నీ మేము అస్ట్రాలజీ చూపించుకున్నప్పుడు ఆ గైడెన్స్ మేము ఇస్తాము. బయట ఎక్కడ చూపించుకున్నా మీరు వాళ్ళని వాళ్ళకి కూడా మేము గైడ్ చేస్తాము. సో ఎస్, దేర్ ఇస్ అ పర్టికులర్ ఫింగర్, పర్టికులర్ టైం, ఇది ఒక ప్రోటోకాల్ ప్రకారం జరగాలండి, అప్పుడే మనకి మంచి ఎఫెక్ట్ అన్నది ఉంటుంది అనమాట. అయితే ఇంకోటి ఏంటంటే అందరూ అన్ని జెమ్స్ పెట్టుకోకూడదు, ఇది మనకి అందరికి తెలిసిన విషయం. బట్ ఆర్నమెంట్స్ విషయానికి వస్తే రకరకాల జెమ్స్, రకరకాల, ఇప్పుడు మనం కలర్స్ ని బట్టి నాకు ఇది ఇష్టం అని చెప్పి తీసుకుంటాము, అది కూడా మనం వేర్ చేస్తాం, అది ఎఫెక్ట్ చూపించదంటారా? లేదండి, ఎందుకంటే వెనకాల ప్రతి ఆర్నమెంట్లో మీరు చూసుకున్నట్టయితే వెనకాల ఫుల్ కవర్ ఉంటుంది అనమాట, ఫుల్ గోల్డ్ ఇస్ ఎంబెడెడ్. సో దాంతో ఎఫెక్ట్ ఏమి ఉండదు. ప్లస్ మీరు రోజు వేసుకున్నట్టయితే దాని ఎఫెక్ట్ అన్నది ఉంటుంది. ఒకవేళ వెనకాల ఓపెన్ ఉంది, మా జ్యువెలరీ పీస్ మొత్తం వెనకాల ఏ జ్యువెలరీ పీస్ చూసినా వెనకాల దెర్ ఇస్ అ గోల్డ్ కవరింగ్.
కంప్లీట్గా కవర్ చేసేస్తారు. దెర్ ఇస్ నో సన్ రైజ్ దట్ పాసెస్ ఫ్రమ్ ద జెమ్ స్టోన్ అనమాట. లేదు ఒకవేళ ఓపెన్ ఉన్నా యూ వేర్ జ్యువెలరీ ఫర్ 1 hour 2 hours, ఆ టైంలో ఎలాంటి ఎఫెక్ట్స్ అన్నది చూపించదు మనకి. ఈ బేసిక్గా మీరు అస్ట్రాలజికల్గా జెమ్ స్టోన్స్ వేసుకోవాలి అని అనుకుంటే రింగ్లో కానీ పెండెంట్లో కానీ చేసుకోవాలి. దానికి డిఫరెంట్ మేక్ ఉంటుంది, ఎందుకంటే వెనకాలంతా ఓపెన్ పెడతాము, అది టచ్ అయ్యేటట్టు చూస్తాము. డిఫరెంట్ పారామీటర్స్ వీ ఫాలో ఫర్ అస్ట్రాలజికల్ పర్పస్. జ్యువెలరీకి ఆ పారామీటర్స్ ఫాలో అవ్వం కాబట్టి యూ కెన్ వేర్ ఎనీ జెమ్ స్టోన్, దాంతో పెద్ద ఇబ్బంది ఏమి ఉండదండి. అయితే చాలా మంది అంటూ ఉంటారు, ఈ స్టోన్ పెట్టుకున్నంత మాత్రానికి హెల్త్ ఇష్యూస్ ఇదైపోతాయా, లైఫ్ లో మనకి వచ్చిన ఇబ్బందులు తొలగిపోతాయా, లేదంటే మ్యారిటల్ లైఫ్ స్టైల్ ఏమన్నా చేంజ్ అయిపోతుందా, ఇన్ని రోజులు ఒకలాగా ఉండి ఈ స్టోన్ పెట్టుకోవడం వల్ల జరుగుతుందా, ఇట్లాంటి కొన్ని అనుమానాలు అనుకోండి, అపోహలు అనుకోండి, ఇలాంటివి ఉంటూ ఉంటాయి. మీరేం చెప్తారు దీనికి? జెమ్ స్టోన్స్ ఎఫెక్ట్ అన్నది ఉందండి. అలానే మేము ఓవర్ నైట్ ఏదో చేంజెస్ వచ్చేస్తాయని మేము వీఆర్ నాట్ ఇన్ టు దట్ కమర్షియలైజేషన్ అనమాట. న్యాచురల్ జెమ్ స్టోన్స్కి ఇంపాక్ట్ ఉంది, అది స్లో అండ్ స్టడీగా ఉంటుంది. అంతేకాని ఓవర్ నైట్ మిరకిల్స్ విల్ హ్యాపెన్, మ్యాజిక్ విల్ హ్యాపెన్, నో. జెమ్ స్టోన్స్ అన్నది, జెమ్ థెరపీ అన్నది మీరు చూసుకున్నట్టయితే ఎస్, న్యాచురల్ జెమ్ స్టోన్స్కి చాలా మంచి ఇంపాక్ట్ ఉంటుంది. ఇది ఇప్పటి నుంచి కాదండి, ఏన్షియంట్ టైం నుంచి జెమ్ స్టోన్స్ని మనం పర్టికులర్ పర్పస్కి మన అస్ట్రాలజికల్ బెనిఫిట్స్ కోసం వేసుకోవడం ఇది చాలా ఏన్షియంట్ టైం నుంచి నడుస్తుంది. అలా అని చెప్పేసి ఓవర్ నైట్ మనం రిచ్ అయిపోతాము, ఓవర్ నైట్ అది కలిసి వచ్చింది, ఓవర్ నైట్ ఇది కలిసి వచ్చింది, నో, దట్ నెవర్ హ్యాపెన్స్. అది ఒక కమర్షియల్ గిమిక్ మాత్రమే. అలాంటి వాటికి ఎవ్వరూ ఫాల్స్ ఎలిగేషన్స్కి ఎవ్వరూ ఇది అవ్వకూడదు. న్యాచురల్ జెమ్ స్టోన్స్ అనేది న్యాచురల్ ఎఫెక్ట్ ఉంటుంది, పాజిటివ్ ఎఫెక్ట్ ఉంటుంది. ఒక ప్రాబ్లమ్ని మనము ఎదుర్కొనే శక్తి కానివ్వండి, ఆ ప్రాబ్లం ఇంటెన్సిటీ తగ్గిస్తుంది, కానీ ఆ ప్రాబ్లం మొత్తం మాయమైపోతుంది, దిస్ విల్ హ్యాపెన్, దట్ విల్ హ్యాపెన్, నో, దట్ నెవర్ హ్యాపెన్స్ అండి. దివ్యా డైమండ్స్ విల్ ఓన్లీ టెల్ ద ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్. కాబట్టి ఆర్ అస్ట్రాలజర్స్ ఆల్సో విల్ గైడ్ యూ త్రూ. ఒక ప్రాబ్లం వచ్చింది, దాన్ని ఎలా మనం వీ కెన్ గో త్రూ ఇట్ విత్ మినిమమ్ ప్రాబ్లమ్స్ అన్నదే వీఆర్ ఎంఫసైజింగ్. అదే మన జెమ్ స్టోన్స్ కూడా మనకు అలాంటి హెల్ప్ చేస్తాయి. ఓకే, థ్యాంక్ యూ దివ్య గారు. ఎలాంటి జెమ్ స్టోన్స్ ధరించాలి అండ్ దానివల్ల ఎలాంటి బెనిఫిట్స్ ఉన్నాయి అనే విషయాలు చాలా బాగా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఇది ఇవాల్టి దివ్య రత్నవాణి కార్యక్రమం. నమస్కారం.